హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను రవ్వ మరియు సేమియా పాయసం చాలా డెలిషియస్గా ఉంటుందండి. ఇందులో వచ్చేసి పటిక బెల్లం చూస్తున్నారా, బెల్లం ముక్క వచ్చేసింది. ఇంకా పటిక బెల్లం కూడా వేసానండి, మెల్ట్ అయిపోయిందేమో కలుపుతూ. ఇదిగోండి పటిక బెల్లం. సో వేసి చక్కగా కొంచెం పంచదార యాడ్ చేసి వెరీ హెల్తీ అండ్ డెలిషియస్గా తయారు చేస్తున్నాను. ఓకే, ఇందులో వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తున్నానండి. అవి చూడండి ఏమేమి వేసానో. ఎండు కొబ్బరి, తర్వాత కాజు, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ కొన్ని బాదం కూడా యాడ్ చేస్తున్నాను. ఎంతో హెల్తీ డెలిషియస్ అయిన సేమియా అండ్ బొంబాయి రవ్వ పాయసం చాలా బాగుంటుందండి. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. లైట్ ఫ్లేమ్ పెట్టేసి దూరగా వేయించాలి ఫ్రెండ్స్. లైట్ బ్రౌనిష్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకోవాలి. ఇంకా పాలు కొంచెం లైట్గా వేడి చేసేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. బర్త్డేస్కి గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు చాలా ఇస్తారు. కానీ అలాంటివి కాకుండా పిల్లలకు వాళ్ళు కూడా మొక్కలు పెంచాలి అనే ఉద్దేశం రావాలి, ఇంట్రెస్ట్ రావాలి, అవేర్నెస్ తీసుకొని రావాలి. ఎందుకంటే ఆర్గానిక్ ఏదైతే మనము పండించుకుంటామో అవే తినాలి కదా. సో పిల్లలకు కూడా వాళ్ళలో ఇంట్రెస్ట్ రావటానికి యాజ్ అ రిటర్న్ గిఫ్ట్స్గా ఈరోజు మేము నల్లేరు మొక్కలు ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ ఒక గ్లాస్ లో ఇలా వేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇవి మన బాబు బర్త్డే, మా బాబు బర్త్డే, వాళ్ళ లతీఫ్ బర్త్డే. సో బాబు బర్త్డే కాబట్టి గిఫ్ట్ ఇస్తున్నాడు వాడి ఫ్రెండ్స్ కి. సో రామ్మ, అమీర్ తీసుకోము. అమీర్ నీకు మొక్కలంటే ఇష్టమేనా? ఇష్టం, చాలా ఇష్టమా? ఇష్టం. ఓ, చక్కగా పెంచుతావా? ఇది వచ్చేసి నల్లేరుమ్మా. ఇది పచ్చడిలో కూడా వేసుకోవచ్చు. ఈ స్టెమ్స్ ఇంతవరకు కట్ చేసుకుంటే మళ్ళీ పెరిగేది. ఓకే, ఇదేమో స్ప్రింగ్ ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఇక్కడ వరకు ఇలా కట్ చేసి వాడుకోవచ్చు. కొంచెం పెరగాలి, వాటర్ వేయి. ఓకేనా? సరే. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఇంకా నెక్స్ట్ నువ్వు కూడా రమ్మ. ఆహిల్, ఇందాక అమీర్ వచ్చాడు కదా ఫ్రెండ్స్. అమీర్ వాళ్ళ తమ్ముడు అనమాట ఆహిల్. వీడు కూడా నాకు కూడా కావాలి అంటే అన్నాడు, రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో ఆహిల్ హ్యాపీగా నువ్వు పెంచుతావా? అన్నయ్య మొక్క తొందరగా పెరిగిద్దు, నువ్వు పెంచుతున్న మొక్క తొందరగా పెరిగిద్దు, పోటీ పెట్టుకోండి. ఇందులో వాటర్ వేయి. పెద్ద పాట్ లో మార్చుకోవచ్చు, పెద్ద కుండీ ఉంటే. సరేనా? ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 4th. ఏ స్కూల్? గీతాంజలి హై స్కూలా? ఓకే ఓకే. సో అన్నయ్యకి థ్యాంక్ యూ చెప్పు. హ్యాపీ బర్త్డే కూడా చెప్పు.
థ్యాంక్ యూ. హర్ష రామ్మ. హర్ష అండి చాలా తెలివిగా హర్ష బాబు అయితే మంచి హెల్దీ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. నల్లేరు ఇంకా 2-3 ప్రాపగేషన్ చేసి ఉన్నాయండి స్టెమ్స్, అవి సెలెక్ట్ చేశాడు. అండ్ స్ప్రింగ్ ఆనియన్ కూడా చాలా హెల్దీగా గ్రీన్ గా ఉంది. వీడైతే చాలా తెలివి అన్నమాట హర్ష బాబు. మంచి ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళ మమ్మీకి సపరేట్ గా బాగా కేర్ తీసుకోండి మమ్మీ అని చెప్తాడంట. ప్లాంట్ జాగ్రత్తగా పెంచుతాం హర్ష, ఓకేనా? ఓకే అమ్మా, చెప్పు. సైలెంట్ గుండు. నెక్స్ట్ కైఫ్ రామ్మ. కైఫ్ అండి, కైఫ్ బాబుకి కూడా మొక్కలంటే చాలా ఇష్టం అంట. అందుకని మంచి ప్లాంటే మీరే సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాము. ఫ్రెండ్స్ అందరూ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా హెల్దీగా ఉంది. 3 స్టెమ్స్ ఉన్నాయి, 4-5 స్టెమ్స్ ఉన్నాయి ప్రాపగేట్ చేసి. ఇవి వీళ్ళు సపరేట్గా నాటుకుంటే బాగా పెంచుకోవచ్చు. ఇది పెరిగిన తర్వాత పచ్చడిలో వాడుకోవచ్చు అమ్మ, చాలా మంచిది బోన్స్కి. మీ అమ్మమ్మ వాళ్ళకి చెప్పు, ఓకేనా? ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉల్లిపాయలు ఏదైతే మీ ఇంట్లో మొలకలు వచ్చి ఉంటాయో అవి మీరు నాటుకుంటే ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి, ఓకేనా? ఇక్కడ నుంచి కట్ చేసుకోండి. ఇక్కడ నుంచి కట్ చేసి మీరు వాడుకోవచ్చు అన్నమాట. కొంచెం ఇంత పెరగాలి, ఓకేనా? సరే, జాగ్రత్తగా పెంచుకుంటావా కై? ఓకే, వెరీ గుడ్. ఎన్నో క్లాస్ మా నువ్వు? 8th class. వెరీ గుడ్, బాగా చదువుకో. హ్యాపీ బర్త్డే లక్కీ. థ్యాంక్ యూ కైఫ్. నెక్స్ట్ శంకర్ దామ్మ. శంకర్ బాబు అండి మా అబ్బాయితో పాటు చక్కగా ఆడుకుంటాడు, మంచి పిల్లోడు. ఏం చదువుతున్నావమ్మా? 5th క్లాస్ చదువుతున్నాడు అండి, గీతాంజలి హై స్కూల్లో. సో వీడికి కూడా నాకు మొక్కలంటే ఇష్టం ఆంటీ అని చెప్పాడు. ఇంకా మా బాబు బర్త్డే కాబట్టి రిటర్న్ గిఫ్ట్ గా మొక్కలే ఇవ్వదలుచుకున్నాను నేను. చూడండి వీళ్ళు హ్యాపీగా శంకరే సెలెక్ట్ చేసుకున్నాడండి చక్కగా. ఇవి కూడా 4-5 ఉన్నాయి ప్రాపగేట్ చేసి, ప్లస్ స్ప్రింగ్ ఆనియన్ పెట్టేశాను అనమాట గ్యాప్ ఉంటే. సో ఇలా కూడా మనం పెంచుకోవచ్చు అండి. పెద్ద పెద్ద పాట్స్, పెద్ద పెద్ద స్థలాలు ఉండాలనే అవసరమే లేదు ఫ్రెండ్స్. ఇలా కూడా చక్కగా పెంచుకోవచ్చు. మీకు కుండీ ఉందా శంకర్? ఆ కుండీలో నాటుకో తీసుకొని ఇది, ఓకేనా? ఒక వారం ఇలా పెట్టుకో, వాటర్ వేసి కొంచెం కొంచెం. హోల్ ఏం లేదు దీంట్లో, హోల్ వేయలేదు ఫ్రెండ్స్. నేను దీనికి హోల్ వేయకుండానే ప్రాపగేట్ చేశాను. ఇవి వచ్చేసి నల్లేరు, మీకు తెలుసు కదా, 4 పలకలు ఉంది. సో గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసి ఆనియన్స్, ఏదైతే ఆనియన్స్ మొలకలు వచ్చేసాయో అవి పెట్టేయడం జరిగింది అనమాట. సో శంకర్, మా లతీఫ్ తరఫు నుంచి నీకు గిఫ్ట్ అమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అమ్మ. థ్యాంక్ యూ రా. వెరీ గుడ్, వెరీ నైస్. అమ్మా అఖిల్ బాబు అండి. వీళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇవాళ వచ్చిన వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు చక్కగా ట్యూషన్ అవ్వగానే. సో అఖిల్ బాబు కూడా మామూలు కాదండి, చాలా తెలివిగా స్మార్ట్ గా బాగా పెరిగిన సాపియన్స్ అయితే తీసుకున్నాడు. ఒకసారి ఇచ్చాను, ఇంకా కావాలంటే అన్నాడు. నాకు అవసరమైంది అనుకోండి, తీసుకురమ్మా అనగానే స్టెమ్స్ తీసుకొచ్చేస్తాడు. సో అందుకని నేను చాలా చాలా షేర్ చేయగలను అనమాట ఇలాగే. సో ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ పెట్టేశాను గ్యాప్ లో. కొంచెం వాటర్ వేసుకోండి మా దీంట్లో, 1/2 గ్లాస్ అంతా వాటర్ వేసుకో, చక్కగా పెంచుకో. ఇది కూడా ఓకేనా? పచ్చళ్ళు వాడమంటున్నావా అమ్మకి? ఇదిగో ఇంత స్టెమ్, ఈ స్టెమ్ ఒక పచ్చళ్ళలో వేసేయచ్చు. ఇది కొంచెం బీరకాయ పీస్ లాగా తీసేసి పచ్చళ్ళలో వేసుకోవచ్చు. ఈ ఆనియన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇంత పెరిగిన తర్వాత కట్ చేసి వాడుకోవాలి, మళ్ళీ పెరుగుతుంటాయి, ఓకేనా? మీ ఇంట్లో కూడా మొలకలు ఉంటే చక్కగా ఆనియన్స్ నాటుకోండి, ఓకేనా? హ్యాపీ బర్త్డే లతీఫ్. థ్యాంక్ యూ అఖిల్. బై బై. హ్యాపీ బర్త్డే థాంక్ యూ ఫర్ ద ప్లాంట్. థాంక్ యూ ఫర్ ద ప్లాంట్స్. మొక్కలను పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం. హ్యాపీ బర్త్డే లతీఫ్. Subscribe to Universal Garden 786. థాంక్ యూ లతీఫ్. Thank you Latif. వెల్కమ్. థాంక్ యూ. Bye Latif. థ్యాంక్ యూ. Bye. Thank you for watching.